7వ వచనం. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. పరిశుద్ధుడవు, ప్రేమామయుడవు, కనికర సంపన్నుడవు, కృపా సమృద్ధి కలిగిన మా గొప్ప తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నైనా గడిచిన నెలంతా ప్రభా, గడిచిన 6 నెలల ప్రభా, మీ కృపల చాటు మమ్మల్ని భద్రపరిచారు. ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ నాయన తండ్రి, ఎటువంటి ప్రమాదాలు అపాయాలు లేకుండా నాయన మీ కాపుదలను రక్షించిన విధానానికి మీకు వందనాలు ప్రభా. అయ్యా, వాతావరణం అదుపులోకి ఉంచినైనా తండ్రి ప్రభా, చల్లనైన వాతావరణం అనుగ్రహించినందుకే మీకు వందనాలు. మరొక నెలనైనా తండ్రి మీరు మాకు దయగ్రేటంగా ఇచ్చారు, అందుని బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. అయ్యా, ఇప్పుడు చదవబడిన లేఖన భాగాలు ప్రభా మాకును విడమర్చి ప్రభు, కొద్ది నిమిషములు నాయన మీ యొక్క ఆత్మశక్తి ద్వారా మాతో మాట్లాడమని, మీ నోటికి నన్ను బోరగా వాడుకుంటూ ప్రభు మీ మహిమాటలు నిలబెట్టినైనా తండ్రి ప్రభా ఘనంగా వాడుకోమని వేడుకుంటున్నాం. నేను మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. అయ్యా, బోధించేవారుగా మాత్రమే కాకుండా, వినేవారుగా మాత్రమే కాకుండా తండ్రి, విన్నదాన్ని బోధించిన దాన్ని ప్రభా మేము అనుదిన ఆచరణలో పెట్టి మీ కృపకు మీ ప్రేమకు పాత్రులుగా ఉండే కృపను మీరు మాకు దయచేయమని మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. చదవమన్న వాక్యం ఒకసారి చదువుకుందామండి. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. నాతో పాటు చదువుతారా? నేను చదువుతాను, నాతో పాటు చదవండి. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కీర్తన రాస్తున్నది ఎవరు అనంటే, ఈ కీర్తన రాస్తున్నది ఎవరు? దావీదు గారి కీర్తన రాస్తున్నారు. ఏ సందర్భంలో ఈ కీర్తన దావీదు గారు రాస్తున్నారంటే, అక్కడ పైనే ఉంటది. ఏమనంటే, దావీదు గారు బెత్షెబాతో పాపము చేసిన తర్వాత నాతాను ప్రవక్త దావీదు గారి దగ్గరికి వచ్చి చెప్తుంటాడనమాట. ఏమనంటే, ఒక పాపము చేశాడు, దాన్ని ఏం చేయాలి అని అంటే ఆయన అంటాడు, దావీదు గారు అంటారు, ఈ పాప నిమిత్తం అయితే 4 గొర్రె పిల్లలను వధించి దానితో పాప పరిహారార్థ బలిగా దేవునికి అర్పించాలి అంటాడు. అన్నప్పుడు నాతాను ప్రవక్త గారు అంటారు, ఆ మనుష్యుడవు నీవే. ఎప్పుడైతే ఆ మాట నాతాను ప్రవక్త దావీదుకు చెప్పాడో, దావీదు వెంటనే ఏం చేశారంటే పశ్చాత్తాపము కలిగి తను చేసిన పాపమును నాతాను ప్రవక్త వివరించంగానే ఆయన వెంటనే ఆ పశ్చాత్తాపము కలిగి మంచి హృదయంతో ఆయన ఏం చేస్తున్నాడంటే దేవునికి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిస్సోపుతోట ఆ పాపాన్ని దేవునికి పరిహరించమని ప్రార్థన చేస్తున్నాడు. చేసి అంటున్నాడు, హిమము కంటే నన్ను తెల్లగా మార్చు ప్రభువా. ఇక్కడ ఈ మనం చదివిన వచనాల్లో అక్కడ మనకు కనబడుతున్న ఒక విషయం ఏంటంటే, నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నన్ను కడుగుము. మనం మాట్లాడుకోవాల్సిన విషయం, మనం ధ్యానించాల్సిన విషయం, మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్న అంశం కూడా ఏంటంటే హిస్సోపు అండి. హిస్సోపు అనే దాని మీద మనం వాక్యాన్ని రోజున ధ్యానిద్దాం. హిస్సోపు అనంటే ఏంటి అనంటే, హిస్సోపు అనేది ఒక మొక్క జాతులకు చెందిన ఒక మొక్క. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయము 33వ వచనాన్ని చూడండి. మరియు లెబానోనులో గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కలే గాని చెట్లన్నిటిని గురించి అతడు రాసెను. ఎవరు రాశారనంటే అతడు ఎవరనంటే సొలొమోను మహారాజు. ఎందుకంటే ఆయన చాలా జ్ఞానవంతుడు. భూమి మీద కానీ
అంతకు మునుపున్న వారే గాని, అంతకు తర్వాత ఉన్న మన తరములోనే గాని సొలొమోను గారంత జ్ఞానవంతుడు భూప్రపంచం మీద ఎవ్వడు కూడా లేడు. ఎందుకు అంత జ్ఞానం సొలొమోను రాజుకి వచ్చింది అనంటే, సొలొమోను గారు ఆయన రాజుగా అభిషేకించేటప్పుడు ఆయనకి దేవుడు ఆ దర్శన రూపంలో కనపడి, సొలొమోనా నీకేం కావాలి అని అడిగినప్పుడు సొలొమోను నాకు రాజ్యము గాని పలానా కావాలని గాని సొలొమోను రాజు గారు అడగల. ఆయన ఏమన్నాడంటే, నీ ప్రజలను పాలించటానికి నాకు జ్ఞానమునివ్వు అన్నాడంతే. ఆ జ్ఞానమునివ్వు అని ఎప్పుడైతే దేవుణ్ణి సొలొమోను గారు అడిగారో, దేవుడు పరమనందుండి ఉబ్బి తబ్బిబ్బులైపోయాడట. ఎందుకు అనంటే, ఎవరమైనా ఏమైనా అడిగితే ఏం కావాలని అడుగుతాం? పలానా వస్తువు కావాలనో పలానాది కావాలని అడుగుతాం, కానీ జ్ఞానమును అడిగిన వారు ఎక్కడ కూడా మనకి కనపడరు. మన దైనందిన జీవితాల్లో మన చుట్టూ ఉన్న ప్రజల్లో కూడా మనం ఏదైనా మన అవసరాలు అడుగుతాము, కానీ మనకి కావలసిన దాన్ని అడిగే రీతిలో మనకి ఏది కావాలంటే ముఖ్యంగా జ్ఞానం కావాలి. ఇప్పుడు సొలొమోను దేవునికి ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. అనగానే దేవుడు వెంటనే సొలొమోను రాజు గారికి జ్ఞానమును అనుగ్రహించాడు. అయితే దేవుడిచ్చిన జ్ఞానము చేత ఆయన రాస్తున్న మాటలు ఏంటంటే, లెబానోను దేవదారు వృక్షం రాశాడు. ఆ పక్కన గోడలో నుంచి మొలుచు హిస్సోపు అనే వృక్షం గురించి, అనే మొక్క గురించి కూడా ఆయన రాశాడు. ఇప్పుడు దేవదారు అనేది చాలా ఎత్తడి, చాలా పొడుగైన చెట్టు, అది వృక్షము. దాన్ని ఏమంటారంటే వృక్షము, చాలా పొడుగైన వృక్షం. ఎంత పొడుగు అంటే మనము కనులెత్తి పైకి చూస్తే మన కంటి చూపు ఎంతవరకు అయితే కనబడుతుందో అంత పొడుగుగా లెబానోన్ అనే దేశంలో దేవదారు వృక్షాలు ఎదుగుతాయి. మరి దేవదారు వృక్షం పక్కనే ఏమని పెట్టాడంటే, గోడలో నుంచి మొలుచు హిస్సోపు మొక్క. ఆ హిస్సోపు మొక్క ఎలా ఉంటుందంటే, పిచ్చి ఆకులు ఎలాగైతే ఉంటాయో అలాగా పిచ్చి ఆకుల్లాగా పక్కన ఆ గోడలో నుంచి అది మొలిచి ఉంటుంది. అంటే పెద్దదాని పక్కనే అతి చిన్నదైన మొక్కను కూడా దేవుడు పెట్టాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బాగా గనులను సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు? గనులను సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు? ఘనహీనులను ఏర్పాటు చేసుకుంటాడు. జ్ఞానవంతులను సిగ్గుపరచడం కొరకు జ్ఞానహీనులను ఏర్పాటు చేసుకుంటాడు. గర్విష్ఠులను అనగదొక్కడానికి దేవుడు వినయము కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు? ఏర్పాటు చేసుకుంటాడు. ఇక్కడ దేవదారు వృక్షము ఒక పెద్ద దాని పక్కన చిన్న వృక్షాన్ని పెట్టడానికి గల కారణం ఏంటంటే, అది ఈ యొక్క మొక్కట ఇతరులకు అది ఉపయోగపడదు, దానివల్ల ఏమీ ఉపయోగం కూడా లేదు. కానీ దేవుడు ఎటువంటి లోకములోని మనుషులకు ఎటువంటి ఉపయోగము లేని ఒక హిస్సోపు మొక్కను దేవుడు బైబిల్లో చేర్చాడు. హిస్సోపు అనే మాట ఇంచుమించుగా బైబిల్ ఆది కాండం నుండి ప్రకటన వరకు మనం చక్కగా ధ్యానించగలిగితే ఇంచుమించుగా 12 సార్లు ఆ మొక్క గురించి రాయబడి ఉంటది. ఇప్పుడు ఈ మొక్క ఎక్కడి నుంచి వస్తుందట? గోడ పగుల్లో నుంచి ఈ మొక్క బయటకి వస్తుంది. ఇప్పుడు గోడలో నుంచి మొక్క వస్తుందంటే ఆ ఇల్లు కానీ ఆ వాతావరణం కానీ ఏమైపోయి ఉండాలా? పాడైపోయి ఉండాలి. నివాసం ఉన్న ఇంట్లో మొక్కలు వస్తాయా? చెప్పాలి. జన నివాసం ఉంటున్న ఇళ్లలో మొక్కలు వస్తాయా? రావు. మరి పిచ్చి మొక్కలన్నీ ఎప్పుడు వస్తాయి? ఇల్లు నివాసం లేకుండా ఉన్నప్పుడు, దాన్ని ఎవరు శుభ్రపరచుకున్నప్పుడు ఆ ఇంట్లో ఏమొస్తాయంటే మొక్కలు వస్తాయి. ఇప్పుడు మనం నీట్గా ఇల్లు లోపల ఊడ్చుకుంటాం, అప్పుడప్పుడు పైన ఎక్కడ ఓడడానికి వెళ్తాం, కానీ డిస్టర్బ్ ఓడకుండా మేడం అంటే మాకేమవుతాయి? అప్పుడప్పుడు గోడ మధ్యలోంచి మొక్కలు లాంటివి కనపడుతుంటాయి. అలాగా ఈ యొక్క మొక్కట ఎక్కడి నుంచి వచ్చినట? గోడ సందుల్లో నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు అది గోడ సందు బీట్ల నుంచి అది బయటకు వచ్చిందంటే దాన్ని అక్కడ ఎవరు కూడా సరిచేసేవారు అక్కడ ఎవరైనా ఉంటారా? ఇప్పుడు దేవదారు వృక్షం ఉంది, దాన్ని తీసుకెళ్ళి ఎవడో ఒకటి దాన్ని అక్కడ పాతుతాడు, దాని చుట్టూ గెత్తం వేస్తారు, లేదంటే దాని చుట్టూ తవ్వుతారు, దాన్ని నీట్గా నీరు పెడతారు, అది వృక్షం ఎగురుతుంటా ఉంటది. ఇప్పుడు ఇది ఎక్కడ ఉందట? గోడ బీటల్లో నుంచి వస్తుంది. గోడ బీటల్లో నుండి వచ్చేదానికి ఎవరైనా నేల సదును చేస్తారా? ఎవరైనా గెత్తం వేస్తారా? దాన్ని ఎవరైనా నీరు పెడతారా? పెట్టరు. కానీ ఆ మొక్క ఏం చేస్తుంది? ఎదుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మొక్క ఏం చేస్తుంది? ఎదుగుతుంది. నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దానికి వాతావరణం కానీ దానికి పరిస్థితులు కానీ అనుకూలంగా లేవు, దానికి నీరు పెట్టేవాళ్ళు లేరు, దానికి గెత్తం వేసేవాళ్ళు లేరు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మొక్క ఎదగడం అయితే ఆగలేదు. దేవాది దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే,
ప్రతికూల వాతావరణాలు ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎదిగే జీవితం కలిగి ఉండాలి. నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులు నీకు కనబడుతున్నా ఆ పరిస్థితులు ఒకవేళ నిన్ను సరిగా ఎదగనివ్వకపోయినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడి దేవుని మీద మనం ధ్యానం పెట్టుకుంటా మనం ఏం చేయాలంటే ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ఎదిగే వారిగా ఉండాలి. హిస్సోపుని దేవుడు ఎందుకు వాడుకున్నాడు అని అంటే అది ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఎదగగలిగే స్థితి దానికి ఉంది. కొన్ని సందర్భాల్లో మనలో మాట్లాడుతున్న మాటలు ఎలా ఉంటాయంటే, మా అమ్మా నాన్న కానీ మమ్మల్ని సరిగా చదివించి ఉంటే మేము చక్కగా చదువుకునే వాళ్ళం, మా అమ్మా నాన్న కానీ చక్కగా మాకు డబ్బులు పెట్టి మమ్మల్ని పైకి ఎక్కడికో పంపించుంటే ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం కన్నా మేము మంచి ఉద్యోగాలు చేయగలం. ఒకవేళ మా అమ్మ నాన్న కానీ కరెక్ట్గా భక్తిలో ఉండగలిగితే మేము కూడా భక్తి పరులుగా ఉండగలుగుతాం అనే మాటలు చాలా సందర్భాల్లో మనం వినే ఉంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే నీ పరిస్థితి ఎలాగున్నా నీ స్థితిగతి ఎలా ఉన్నా నువ్వు హిస్సోపు మొక్కవైతే గనక నీవు ఖచ్చితంగా ఎదిగే స్థితిలోనే దేవుడు నిన్ను ఉంచుతాడు. దేవుడి నామమున మహిమ కలుగునగాక. ఈ హిస్సోపుని దేవుడు అనేకమైన ప్రత్యేకమైన సందర్భాలలో ఈ మొక్కలను దేవుడు వాడాడు. అది ఎక్కడెక్కడ వాడాడు, దానివల్ల కలిగిన లాభాలు ఏంటో మనం ఒక్కసారి బైబిల్ కన్నా ఇంచుమించు ఒక 3 రెఫరెన్స్లు మీకు చూపించి నేను క్లోజ్ చేసేస్తాను. నిర్గమాకాండము మరియు హిస్సోపు కుంచె తీసుకొని పల్లెములోనున్న రక్తములో దానిని ఉంచి తాకింపవలెను. తర్వాత ఉదయం వరకు బయలు వెళ్ళకూడదు. ఇక్కడ ఈ సందర్భం ఎలాంటిదంటే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు బానిసలుగా. ఇప్పుడు వారు చేసిన ప్రార్థనకు ప్రకారంగా దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసి మోషే గారిని ఐగుప్తు దేశంలోనికి పంపించాడు. నేను నీకు తోడుంటాను, నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టుగా నువ్వు మాట్లాడు. అమ్మ నా మాట వెనక వినబడుతుందా? నేను చెప్పినట్టుగా చెయ్యి అన్నారు. సరే, వెళ్ళిన తర్వాత మోషే అక్కడి నుంచి ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు? మోషే అక్కడ ఐగుప్తు దేశంలో ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు? కరెక్ట్గా చెప్పాలి. మోషే గారు ఐగుప్తు దేశంలో ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు? ఎన్నండి? అదేంటి, మనం ఎప్పటి నుంచో నేర్చుకుంటున్న మాట కదా, ఎప్పటి నుంచో మనకు తెలిసే విషయం. మరి ఎన్ని అద్భుతాలు చేశారని సైలెంట్ కూర్చుంటారండి? తప్పు కదా, తప్పేనా కదా? మోషే గారు ఐగుప్తు దేశంలో 10 అద్భుత కార్యాలు చేశాడు. ఈ 10 అద్భుత కార్యాలు ఒకసారి ఏమో నీళ్ళనేమో రక్తంగా మార్చాడు, కర్రని పాముగా మార్చాడు, పావుని కర్రగా మార్చాడు. ఇలాగ అన్ని అద్భుతాలు చేస్తున్నాడు. చేస్తూ వస్తున్నప్పటికీ ఈ రాజు ఏమో ఇగో పంపించేస్తానంటాం, మరలా సాయంకాలం మళ్ళీ పొద్దుపోయేసరికి మళ్ళీ ఇతని మనసు కఠినం అవడం, మరలా పంపకుండా ఆపడం, ఇలాగా చేసుకుంటా వస్తున్నాడు. ఇక ఆఖరిగా చేస్తున్న అద్భుత కార్యం ఏంటంటే అక్కడ ఆ ఊరిలో ఐగుప్తు దేశంలో ఉన్న జ్యేష్ఠ కుమారులు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రథమంగా పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో, అది మనుషులకైనా జంతువులకైనా పక్షులకైనా దేనికైనా సరే ఏదైతే మొట్టమొదటి సంతానం ఉందో దాన్ని చంపేమన్నాడు. ఎవరు? దేవుడు. అయితే చంపేమని చెప్పిన తర్వాత ఇక్కడ మనం అయితే అందులో ఎవరున్నారు? ఐగుప్తీయులతో పాటుగా ఇజ్రాయేలు ప్రజలు కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. ఏంటి అని అంటే, ఇదిగో మరణ దూత మీ ఇంటిలోనికి చొరబడకుండా ఉండడానికి మీరేం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా ఒక గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని ఒక పళ్ళెంలో తీసుకొని హిస్సోపు కుంచె అంటే మీకు ఐడియా ఉందా? కుంచెలు ఎప్పుడైనా వాడామా? మనం వాడారు కదా కుంచెలు. ఇంతకుముందు మనం సున్నాలు వేసుకోవడం, కర్రకి కుంచెని కట్టి సున్నాలు వేసుకున్నాం. అలాగా కుంచెలాగా ఆ హిస్సోపు మొక్కను తీసుకొని దాన్ని ఏం చేస్తారంటే ఈ పళ్ళెంలో వేసిన రక్తంలో దాన్ని ముంచి ఆ రక్తంతో మీరు ఏం చేస్తారంటే ఇంటికి ఉన్న ఈ కమ్మెలు, తలుపులకు 4 కమ్మెలు ఉంటాయి కదా, ఈ కమ్మెల్లో అడ్డ కమ్మెకు నిలువు కమ్మెలకు ఆ రక్తాన్ని మీరు
పూయండి అన్నాడు. ఎందుకు అనంటే తలుపుకి ఎన్ని కమ్మెలు ఉంటాయి? 4 కమ్మెలు ఉంటాయి. అందులో దేవుడు పుయ్యమన్నది ఎన్నిట్లకంటే రెండిట్లకి, అడ్డ కమ్మెకు నిలువు కమ్మెకు పుయ్యమన్నాడు. ఎందుకు అనంటే ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడ ఉండాలంటే ఆ రక్త ప్రోక్షణ కింద ఉండాలే గాని ఆ రక్తాన్ని త్రొక్కుకుంటా బయటికి వెళ్ళకూడదు. మరి ఈ పస్కా బలిగా వధించబడిన గొర్రెపిల్ల ఎవరు అంటే నజరేయుడైన యేసు. కనుక ఆయన రక్తము మన ద్వారబంధాలకి పూయబడి ఉండాలి, కానీ ఆ రక్తము క్రింద మనం జీవించాలి. ఆ రక్తము క్రింద మనకి ఏముంటది? స్వస్థత ఉంటది. ఆ రక్తము క్రింద మనకి విజయం ఉంటది. కానీ దాన్ని మనం తొక్కుకుంటా వెళ్ళేవారిగా మన జీవితాల్లో ఉండకూడదు. అందుకని దేవుడు ఏమన్నాడంటే అడ్డు కమ్మెకు నిలువు కమ్మెకు రక్తమును పూయండి. అయితే ఇప్పుడు పల్లెంలో ఉన్న రక్తం దానంతట అదే గోడ మీద వెళ్ళిపోయిందా? ఎలా? అక్కడ ఏం వాడాడు దేవుడు? హిస్సోపును వాడు. హిస్సోపు అనే మొక్కను దేవుడు అక్కడ, అంటే ఈ రక్త ప్రోక్షణ మన మీదకి రావాలి అంటే మనలో హిస్సోపు అనే విశ్వాసము కలిగి మనం ఉండాలి. విశ్వాసమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు మన గృహమును ఏ మరణ దూత కూడా సమీపించదు. మనకు ఏ విజయం కూడా రాకుండా ఆగదు. మనము రక్షింపబడాలి అన్నా, మన కుటుంబాల అభివృద్ధిలోకి వెళ్ళాలన్నా ఆ రక్తం ఎక్కడ ఉండాలట? మన గోడల కమ్మెలకు ఉండాలి. హిస్సోపును దేవుడు ఎందుకు వాడాడంటే మరణమును తప్పించడానికి దేవుడు హిస్సోపును వాడాడు. దావీదు పాపము చేసిన తర్వాత దావీదుని దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు, కానీ దావీదుని దేవుడు శిక్షించడము మానల. ఎందుకు అంటే తన కుమారుడైన అబ్షలోము ఏం చేశాడు? అతన్ని తరిమి పంపించాడు. ఎక్కడికి? అరణ్యములోనికి. ఎందుకంటే ఆయన చేసిన పాపమును బట్టి. పాపము పరిహరింపబడాలి అంటే హిస్సోపు వలె మనము దేవుని రక్తములో ముంచబడాలి, దేవుని రక్తములో కడగబడాలి. ఎప్పుడైతే మనము దేవుని రక్తంలో కడగబడతామో, ఎప్పుడైతే మనము దేవుని రక్తము మన మీద ప్రోక్షింపబడుతుందో అప్పుడు మన దగ్గరికి వచ్చే ప్రతి మరణమును కూడా దేవుడు తప్పిస్తాడు. ప్రతి అనారోగ్యమును కూడా దేవుడు విడుదలనిస్తాడు. ప్రతి అపజయాన్ని కూడా దేవుడు విజయముగా మారుస్తాడు. ఎప్పుడు అంటే ఆ హిస్సోపు చేత రక్తము మన ద్వారబంధములకు పూయబడాలి. కానీ దేవుడు మరణదూతను దావీదు జీవితంలో కూడా తన కుమారుడు తరుముతున్నాడు, కానీ దావీదు గారిని అబ్షలోము చేతికి దేవుడు అప్పగించలా. ఎందుకంటే ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే నేను పవిత్రుడు రగుడున్నట్లు హిస్సోపుతో నన్ను కడుగుము, హేమము కంటే తెల్లగా నన్ను మార్చుము దేవా అని పశ్చాత్తాపముతో చేసిన ప్రార్థనను బట్టి దేవుడు ఆయనను తప్పించాడు. ఇప్పుడు ఈ హిస్సోపు మొక్క దేనికి ఉపయోగపడుతుంది అని అంటే అక్కడ ఏముంటుందట? మొదటగా మరణమును తప్పించుటకు. మొదట ఏం చేసిన? మరణమును తప్పించుటకు. ఇక రెండో విషయాల్లోకి మనం వెళ్దాం. లేవియా కాండము 14వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు చదవండి. సజీవమైన 2 పవిత్ర పక్షులను హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. అప్పుడు యాజకుడు చంపన ఆజ్ఞాపించి సజీవమైన పక్షిని ఆ దేవదారు కర్రను హిస్సోపును తీసుకొని పారు నీటిపైన చంపిన పక్షి రక్తములో ప్రోక్షించి నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవున్నట్లు దాన్ని ఏం చేయాలట? వదిలివేయాలట. ఇప్పుడు కుష్టి రోగము ఎవరికైతే వస్తుందో, లేవియా కాండంలో మోషే గారి ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరికైతే కుష్టి రోగం కలుగుద్దో ఆ కుష్టి కలిగిన వారిని ఎక్కడ పంపించేస్తారు? ఊరు చివరికి పంపించేస్తారు. ఊరు చివరికి పంపించిన తర్వాత ఊరు లోపలికి రావాలి అంటే
వాడికి ఏంటంటే కుష్టి తగ్గింది అని యాజకుడికి చూపించుకున్న తర్వాత ఆ యాజకుడు అతని దేహాన్ని మొత్తం పరిశీలించి దేహం మొత్తం చూసిన తర్వాత అతన్ని ఏం చేయాలంటే శుద్ధీకరించాలి. ఈ శుద్ధీకరించే ప్రయత్నంలో, ఈ శుద్ధీకరించడంలో ఏం చేస్తారంటే మొదటగా ఒక 2 పక్షులను తీసుకొని దాంతోపాటు ఒక దేవదారు కర్రను, హిస్సోపు మొక్కను, అలాగే ఎర్రని నూలు దారమును తీసుకుంటారట. ఈ ఎప్పుడైతే ఈ యొక్క శుద్ధీకరించబడాలనుకుంటున్న వ్యక్తి ఈ యొక్క కుష్ఠరోగం కలిగిన వారు ఎప్పుడైతే ఉన్నాడో అతన్ని తీసుకొని పారుతున్న జలము దగ్గరికి తీసుకుని వెళ్ళట. అక్కడ ఈ 2 పక్షులలో ఒక పక్షిని వధించి ఆ నీటిలో ఆ రక్తాన్ని వదిలిపెట్టినప్పుడు రక్తము నీటిలో కలిసినప్పుడట ఆ నీటిలో రక్తము కలిసిన దాన్ని ఒక పళ్ళెంలోనికి తీసుకొని ఆ పళ్ళెంలో హిస్సోపు ఈ యొక్క కుంచెను ముంచి ఆ కుష్టి వ్యాధి కలిగిన అతని మీద ఏం చేయాలంటే అతని మీద ప్రోక్షింప చేయాలి. ఎలా? ఎన్నిసార్లు అంటే 7 సార్లు. ఈ 7 సార్లు అతని దేహం మీద అది పోసిన తర్వాత ఇప్పుడు వధించబడిన పక్షి ఏదైతే ఉందో దాన్ని, ఇప్పుడు సజీవంగా ఉన్న పక్షి ఏదైతే ఉందో ఆ పక్షిని ఏం చేయాలట? విడిచిపెట్టేయాలి. ఎప్పుడైతే ఈ కుష్టి రోగి పూర్తిగా శుద్ధుడయ్యాడు అని మనం ఆ యాజకుడు రుజువుపరుచుకుంటాడో అప్పుడు సజీవంగా ఉన్న 2వ పక్షిని వదిలేయమని చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత ఇప్పుడు మనం గమనించినట్లయితే ఆ 2 పక్షులు కూడా మన నజరేయుడైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి. అందులో మొదటి పక్షి, వధించబడిన పక్షి ఏంటంటే యేసు ప్రభువారు పాపములో పడి ఉన్న మనలను, పాపచిత్తులుగా ఉన్న మనల్ని పరిశుద్ధులుగా చేయటం కొరకు, మన అపరాధాల నిమిత్తము, మన పాపాల నిమిత్తము ఆయన ఏం చేశారంటే ఆ యొక్క సిలువ మాన పైన తన ప్రాణము ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చి మనల్ని పరిశుద్ధులుగా తీర్చి మనల్ని సజీవుల లెక్కల్లో ఉంచాడు. ఎప్పుడైతే ఈ మొదటి పక్షి ఏదైతే వధింపబడిన పక్షి మరణించిన క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. అయితే క్రీస్తు మరణించిన తర్వాత మరల 3వ దినాన పునరుద్ధానమై ఎలా లేచాడో ఈ యొక్క కుష్ఠిరోగం కలిగిన వ్యక్తి శుద్ధుడైపోయాడని చెప్పి రుజువుపరుచుకున్న తర్వాత సజీవంగా ఉన్న పక్షిని గాల్లోకి ఎలాగైతే విడిచిపెట్టారో మన పాపములన్నీ పోయాయని తెలిసిన తర్వాత క్రీస్తు పునరుద్ధానుడై మరలా తిరిగి 3వ రోజున ఆయన లేచాడు. ఇప్పుడు మరణించిన పక్షేమో క్రీస్తు మరణానికి సాదృశ్యంగా ఉంది. విడవబడిన సజీవంగా విడిచిపెట్టబడిన పక్షేమో దేవుని యొక్క పునరుద్ధానానికి రుజువుగా ఉంది. ఇప్పుడు అలాగే దేవదారు కర్ర ఏదైతే ఉందో ఆ కర్ర దేవుని యొక్క దైవత్వానికి సాదృశ్యంగా ఉంది. అలాగే ఈ యొక్క హిస్సోపు కుంచె ఏదైతే ఉందో ఆ కుంచె ఏంటంటే దేవుని యొక్క దీనత్వమునకు, అలాగే వినయమునకు, ఎదురు మనుషుల పట్ల మనము చూపించే ప్రేమకు సాదృశ్యంగా ఉంది. అలాగే ఆ ఎర్రటి నూలు ఏదైతే ఉందో అది దేవుని యొక్క రక్తము. ఆ రక్తములో ఎప్పుడైతే మనము ఆ రక్తంలో కడగబడతామో మనము కూడా పరిశుద్ధులుగా మార్చబడతాము. కుష్ఠరోగం అనేది బైబిల్ గ్రంథంలో కుష్ఠరోగం అనేది పాపానికి సాదృశ్యంగా ఉంది. ఆ పాపం ఏంటంటే ఈ కుష్ఠరోగం కూడా అంటువ్యాధి లాంటిది. అలాగే ఈ పాపము కూడా అంటువ్యాధి లాంటిదే. ఎందుకంటే ఒకరిని పట్టుకుందంటే ఆ పాపములోనికి మరొకరిని కూడా తీసుకువెళ్ళడానికి అది ప్రయత్నం చేస్తుంటది. ఒక తాగుబోతు వ్యక్తి ఒక ఊర్లో ఉన్నాడు అనుకోండి, ఆ ఊర్లో ఇంకెవ్వరు తాగుబోతులు లేరు, ఆయన ఒక్కడే తాగుబోతాడు అనుకోండి, ఈ ఒక్కడే ఏం చేస్తాడు తెలుసా? ఈడుతో పాటు ఇంకొక 10 మందిని చెడగొడతాడు. అదేంటే ఒక సామెత ఉంటుంది కదా. ఎలాంటి సామెత అంటే తాను చెడిన కూతట వనమంతటిని చెరిపిందట. వాళ్ళు పాడైపోవడమే కాకుండా వారితో పాటుగా మిగిలిన వాడు కూడా పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. పాపము మనల్ని మరణానికి అప్పగించేస్తుంది. మనలో కనపడకుండా, కనపడేదాన్ని మనం పాపం అనుకుంటాం, కానీ మనలో కనపడకుండా అనేకమైన పాపాలు ఇంకా మనలోనే ఉన్నాయి. మీరు ఆలోచన చేస్తే మోషే గారి యొక్క అక్క మిరియాం గారికి కూడా కుష్ఠరోగం కలిగింది. ఎందుకు కలిగిందంటే మిరియాం గారు నేను ఆరాధన నడిపిస్తున్నాను, నేను పాటలను నడిపిస్తున్నాను, నేను చక్కగా దేవుణ్ణి స్తుతిస్తున్నాను, అయితే అన్ని విషయాలకి మరి మోషే గారిని ఎందుకు దేవుడు పిలుచుకుంటున్నాడని మోషే గారి మీద, దేవుని సేవకుని మీద, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి మీద మిరియాం గారు అసూయపడ్డారు. అసూయకి వచ్చిన జీతం ఏంటంటే కుష్టి వ్యాధి. మనలో గర్వం ఎప్పుడైతే మనల్ని ఏం చేస్తుందంటే పాపము వైపుగా మనల్ని తీసుకువెళ్ళిపోతుంది. కనుక ఎవరిలో అయితే తన కుటుంబం అంతటి ఆ కుష్ఠరోగము
తినేసింది. ఎందుకు అని అంటే లోక ఆశల వెనకాతల పరిగెట్టాడు. ఇలాంటి మనలో కూడా అనేకమైన పాపాలు మనలో కనపడనివి ఇంకా మనలో ఉండి ఉంటాయి. దేవుని సన్నిధిలో మనం వెళ్ళి ఏం చేయాలో తెలుసా? మనము కూడా ఆ హిస్సోపు కుంచె ఎలాగైతే ఆ యొక్క రక్తంలో ముంచబడి ఆ యొక్క కుష్ఠరోగిని ఎలాగైతే బాగు చేసిందో అలాగే ఇతరులకు కూడా పరిచయం చేయాలి. ఎలా పరిచయం చేయాలంటే క్రీస్తు దగ్గరికి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తు దగ్గరికి తీసుకురావడంలో మనం కూడా మన పాత్రను మనము పోషించాలి. విశ్వాసులుగా ఉన్న మనము ఒక్కొక్కరము దేవుని కొరకు ఒక్కొక్క బలమైన ఖడ్గము వలె ఉపయోగపడాలట. అలా ఉపయోగపడినప్పుడు క్రీస్తు కొరకు మనం అనేక మందిని సంపాదించే వారిగా మనము ఉంటాం. హిస్సోపు ఎలాగైతే గోడ పగుల్లో ఎందుకు పనికి రాకుండా ఉన్న మొక్కని దేవుడు ఎట్టి రీతిగా అయితే వాడుకున్నాడో అనేకమైన విషయాల్లో మరణము తప్పించడంలో, తర్వాత శుద్ధీకరించడంలో, తర్వాత దేవుని ఉపకరణాలను బాగు చేయటంలో, అలాగే ఆఖరిగా క్రీస్తు యొక్క దాహము తీర్చడంలో కూడా ఎలాగైతే అది ఉపయోగపడిందో అట్టి రీతిగా విశ్వాసులుగా పిలువబడుతున్న మనము కూడా దేవుని కొరకు బలమైన సాధనములుగా మార్చబడాలి. అలా మార్చబడే కృపను దేవుడు మనకి ఇస్తాడు. ఎప్పుడు అంటే మనము దేవునితో అనుసంధానమై ఉన్నప్పుడు, ఆయన కృపలో మనము నడిచినప్పుడు, ఆయన ప్రేమతో మనం నడిచినప్పుడు, ఇతరులకు ఆయన ప్రేమను మనం చూపించినప్పుడు. మీరు విషయాన్ని గమనించండి. హిస్సోపు చిన్న మొక్కే కానీ అది రాజులను, యాజకులను, ప్రవక్తలను, దావీదును, చివరకు సిలువు పైన ఉన్న క్రీస్తును కూడా ఆ హిస్సోపు తాకింది. దేవుడు అంటాడు, దేవుడు గొప్పవారిని వెతకటంలా ఆయన వెతుకుతున్నది ఎవరనంటే శుద్ధమైన మనసు కలిగిన వారిని, విరిగి నలిగిన మనసు కలిగిన వారిని, విధేయత కలిగిన మనసు కలిగిన వారిని, ప్రేమతో నిండిన మనసు కలిగిన వారిని దేవుడు వెతుకుతున్నాడు. మనం ఎప్పుడైతే శుద్ధ హృదయం కలిగి ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభువా మమ్మల్ని కూడా హిస్సోపుతో కడగవా అని మనం అడిగినప్పుడు దేవుడు మనలో కూడా ప్రతి పాపపు బంధకములోంచి ఆయన మనకు విడుదలను అనుగ్రహిస్తాడు. దేవుడు అటువంటి కృపను నీకు, నాకు, మనందరికి అనుగ్రహించునుగాక. ఆయన కృపలో మనందరినీ బలపరిచి నడిపించునుగాక. ఈ కొద్ది మాటలు మన వెనుకడిలో స్థిరపరిచి ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్.